మరి ప్రాంతీయ వార్తలు చదువుతుంది మీ ఎన్ రామ్జీ గుడియడి టీవీ 9 తరఫున. మనకి ఇప్పుడు ఏపీలో సంజీవని పథకం ప్రాజెక్ట్ అనేది మన చంద్రబాబు గారి కళ. ఈ సంజీవని పథకం ఏంటి? హెల్త్ కార్డ్ సిస్టమ్ అనేది అమెరికాలో ఉంది. అక్కడ ప్రతి ఒక్కరి యొక్క ఆరోగ్య వివరాలన్నీ కూడా ఆ యొక్క హెల్త్ కార్డ్ సిస్టంలో ఉంటాయి. మీరు ఏదైనా సరే ఒక రుగ్మతతో హాస్పిటల్కి వెళ్ళాలనుకోండి, నువ్వు ఎక్స్రే తీయించుకురా, ఈసీజీ తీయించుకురా, నీ బ్లడ్ గ్రూప్ ఏంటి, ఇలా నానా యాగి చేస్తారే, అవి ఏమి ఉండవు. సపోజ్ ఏదైనా ఈ దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నా అనుకోండి, అలాంటి వారికి అంతకుముందు తీయించుకున్న ఫెసిలిటీస్ అన్నీ దాంట్లో ఎక్స్రేలు కానీ లేకపోతే ఈసీజీ కానీ లేకుంటే ఇంకేమైనా సరే అవన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి. ఆ కార్డులోనే ఒక చిప్ రూపంలో ఉంటుంది. కాబట్టి డాక్టర్కి ఆ కార్డు చూపించేటప్పటికి అవన్నీ అతనికి ఈ యొక్క పేషెంట్ యొక్క హిస్టరీ మొత్తం తెలిసిపోతుంది. ఇతనికి ఇదే ఉందా, తాగుడు అలవాటు ఉందా, తిండి ఏంటి, వెజిటేరియనా, నాన్ వెజిటేరియనా. ఈ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అనుకుంటున్నాను, మీరు బాధపడకండి అడిగినందుకు, చెప్తున్నందుకు. ఎందుకంటే వెజిటేరియన్స్ దగ్గర కొద్దిగా ప్రోటీన్ ప్రాబ్లం వచ్చి కొన్ని రకాల డిసీజ్ తగ్గడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది అని డాక్టర్లు చెప్తూ ఉంటారు. మరి దానికి తగ్గట్టుగా ఆ ప్రోటీన్ ఉన్నటువంటి పదార్థాలు తినాలని డాక్టర్లు చెప్తున్నా సరే అవి పెద్దగా పాటించరు. సరే ఏదేమైనా సరే అన్ని రకాల వివరాలు ఈ యొక్క ప్రాజెక్టులో ఈ యొక్క హెల్త్ కార్డులో ఉంటాయి. ఈ యొక్క హెల్త్ కార్డు వలన లాభం ఇంకా ఏంటంటే ఏ హాస్పిటల్కి అయినా సరే ఎవరైనా వెళ్ళొచ్చు, టోటల్గా ఫ్రీ. ఒకవేళ మీకు ఇంకా మంచి ఫెసిలిటీస్ కావాలంటే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా మంచి అడ్వాంటేజ్. ఎందుకంటే చాలామంది ఆ ఇన్సూరెన్స్ తీసుకునేప్పుడు ఆ ఇన్సూరెన్స్ యొక్క ఇది ఒక ఏమైనా రోగాలు ఉంటే 2-3 సంవత్సరాల వరకు వాళ్ళు వాటి మీద వాటికి కావాల్సిన వైద్యానికి ఖర్చులు భరించరు. ఇప్పుడు అదేం లేదు. మనం చెప్పినా చెప్పకపోయినా సరే మనకి ఏ జబ్బులు ఉన్నాయి అనేది మొత్తం కూడా దాంట్లో వచ్చేస్తుంది. కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి మీకు వాళ్ళకి చాలా లాభం. మీకు ఫలానా జబ్బులు ఉన్నాయి కాబట్టి మీ ప్రీమియం ఎక్స్ట్రా 20% పెరుగుతుంది, 30% పెరుగుతుంది అని వాళ్ళ ఇష్టం. వాళ్ళకి ఒక ప్రిస్క్రైబ్ ఫార్ములా ఉంటుంది. గవర్నమెంట్ కూడా ఈ విషయంలో శ్రద్ధ వహించాలి, వాళ్ళు దోచేయకుండా. మరి ఇక్కడ దీని సంగతి తీసుకుంటే మన గత 10-15 రోజులుగా మన ఫిషర్మెన్ ఒక 7 గల్లంతైపోయారు. 7 రోజుల నుంచి ఎక్కడ కనబడిపోయేటప్పటికి పాపం చాలా కుటుంబాలు వేలం చెందాయండి. మేము విశాఖపట్నంలో ఉంటాం కాబట్టి మాకు ఆ పాపం మా ఇంటి దగ్గరలోనే ఫిషర్మెన్ ఉంటారు. చాలా అమాయకులు. వారికి క్షణంలో కోపం వచ్చేస్తుంది, క్షణంలో ప్రేమ వచ్చేస్తుంది. చిన్ని పిల్లలు కానీ మనస్తత్వం కన్నా ప్రేమ వచ్చేస్తే వాడి ప్రేమ భరించలేం, వాడి కోపం వచ్చి అది భరించలేం. 2 ఎక్స్ట్రీమిటీస్ ఉంటాయి. అలాంటి అమాయక జనం అన్నమాట. మరి వాళ్ళని ఈ కాలంలో జనాలంతా కూడా రకరకాలుగా వాడుకుంటున్నారు. ఏదేమైనా సరే పాప వాళ్ళ అమాయక జీవులు కొద్దిగా ఇప్పుడు నేర్చుకుంటున్నారు. 2వ తరం మంచిగా తయారవుతున్నది. మరి అలాంటి వాళ్ళు వాళ్ళ బెంగాల్ సరిహద్దుల్లో అక్కడ ఉన్న మత్స్యకారులు వీళ్ళని గుర్తించి వాళ్ళకి వడ్డీ తీసుకువెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు అవన్నీ కూడా ఏర్పాటు చేసి అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మొత్తానికి ఎలాగైనా సరే వారంతా కూడా ఆంధ్రప్రదేశ్ రావటం, వారి కుటుంబాన్ని కలవటం చూడడం ముచ్చటైన సంతోషకరమైన విషయంగా ఉంది. మరి కొండా సురేఖమ్మ మరి ఊసిపోని అమ్మట పిల్లి గుండు బొరికిందంట. మరి కొండా సురేఖ కూతురు సుష్మితకి ఊసిపోక పిల్లి గుండు కొరికినట్టుగా రేవంత్ రెడ్డి మీదకి వెళ్ళింది. ఏటవుద్ది? ఆయన తక్కువవాడా, పొట్టోడే కానీ గట్టోడు ఏంటి? ఆయన ఏం మాట్లాడగానే పక్కన వాడి చేతికి కావాల్సిన యాక్షన్ చేయించేస్తాడు. సో అలాగా ఆ కాంగ్రెస్ కమిటీ దగ్గరికి వెళ్ళిపోయింది, డిసిప్లిన్ కమిటీ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు చివరాఖరికి ఎక్కడికి వచ్చిందంటే కొండా సురేఖకి పదవి గంటమే కాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి డిస్మిస్ బర్తరఫ్ అంటున్నారు. ఓకే చేస్తారు. ఆమె ఇప్పటికే లైన్లు వేసుకుంది జనసేన పార్టీలోకి వెళ్ళిపోదామని. ఆవిడ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేమో అసెంబ్లీకి రాజీనామా చేసి తను జనసేన పార్టీ తరఫున గెలుద్దామని ఒక ఆలోచనలో ఉంది. అంటే నేనే ఫస్ట్, నేనే నెంబర్ 1 అన్నట్టుగా, నేనే నెంబర్ 1 ఎమ్మెల్యే జనసేనకి అన్నట్టుగా. ఈవిడ ఎక్కడికి వెళ్ళినా చాలా ఎగస్ట్రాలండి. ఉంటే విపరీతం, లేకుంటే మరీ ఇది. సరే ఇప్పుడు జనసేన కర్మ కాలిందేమో మరి ఈవిని తీసుకుంటే. బట్ ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళు కర్మ కాలటమే ఖాయం. మరి అలాగుంది ఆవిడ పరిస్థితి. ఆ తర్వాత చూస్తున్నామంటే కొండా సురేఖకి ఆ స్థానాన్ని బట్టి ఈవిడ బీసీ వర్గం చెందిన ఆవిడ కనుక
ఆ స్థానాన్ని ఎవరికి ఇవ్వాలి అనేది విజయశాంతి గారికి ఇస్తే బాగుంటుందేమో అని కొంతమంది అన్నారు. ఎందుకంటే వరంగల్ అక్కడ ప్రాతినిధ్యం గట్టిగా ఎవరికి లేదు కదా అని. లేదు గతంలో మేయర్గా పనిచేసిన ఒక లేడీ ఉంది కదా, ఆ లేడీ కనుక ఈ స్థానం మనం ఇచ్చామంటే ఆవిడ చక్కగా బాగుంటుంది. లేడీ కూడా అవ్వటం మూలంగా రేపొద్దున వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో మనకి చాలా మంచి లాభకరంగా ఉంటుందని కొంతమంది అంటున్నారు. ఏదేమైనా సరే కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు అరిచేవాళ్ళే కానీ అసలు నిర్ణయం చేసేవాళ్ళు అక్కడ ఉంటారు. వాళ్ళు సీడ్ కవర్లో పెట్టి ఏది పంపిస్తే దాన్ని వీళ్ళు ఫాలో అవటం తెప్పించి వీళ్ళు నోరు ఎత్తడానికి వీలు లేదు కదా. మనందరూ తెలిసిందే, ఎప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి కదా. మరి ఇక చివరికి వచ్చేటప్పటికి తమిళనాడులో విజయ్కి ఇవాళ 25 ఎలక్ట్రికల్ బస్సుల్ని ఓపెన్ చేసి వాళ్ళ ఆర్టీసీకి వాటి పచ్చ జెండా ఓపెన్ జరిగింది. గుడ్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఎలక్ట్రికల్ బస్సులు ఎక్కువ సమకూర్చుకుంటే మనకి పొల్యూషన్ తగ్గుతుంది. ఇక్కడితో ఆగలేదు, మనకు కొద్ది ముందుకు వెళ్ళామంటే అసెంబ్లీ నిర్మాణం గురించి కూడా ఇక్కడ ఈరోజున అమరావతిలో మన ఈయన విద్యాశాఖ మంత్రి కాదు, మన నారాయణ కాలేజీలో ఆయన నారాయణ గారు, దాంతోపాటు మన మాజీ స్పీకరు మన ఈయన జనసేన పార్టీ నాయకుడు, వీళ్ళంతా కలిసి కూర్చొని అసెంబ్లీ ఎలా ఉండాలి ఏంటి అని ఆలోచిస్తూ రాబోయే దానికి ఏమంటే సుమారు 260 మంది అసెంబ్లీ సభ్యులు ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి కొత్త ప్రణాళిక ప్రకారం ఆ 260 మంది పట్టడానికి కావాల్సిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీలు కూడా వాళ్ళకి ఒక ఇది ఉంటుంది, సపరేట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి కూడా సుమారు 165 వస్తాయి. కాబట్టి సభ్యుల సంఖ్య వాళ్ళకి కూడా కావాల్సిన ఏర్పాటు ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి వాళ్ళు ప్రజెంటేషన్, ఆ కాంట్రాక్టర్స్ వచ్చి ప్రజెంటేషన్ చేస్తే వీళ్ళకి అభిప్రాయాన్ని తెలియజేశారు. చంద్రబాబు గారు అంటారు కదా, అదేదో పెద్ద బిల్డింగ్ లాగా అలాగేలా ఉండటం కాదు, అది ఒక ఆహ్లాదకరమైన దీనిలాగా ఉండాలని చెప్పి ఆయన కోరిక ఆయనది. మరి ఏదైనా సరే ఈ అమరావతి మాత్రం వేగంగా జరుగుతున్నదండి. ఎక్కడ అవకాశం ఉంటే మాత్రం ఫ్యామిలీతో పాటు వచ్చి చూసి వెళ్ళండి. ఎందుకంటే అదొక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. నెత్తి మీద వెంట్రుకలు లేని వాడికి మంచి కుర్చీ చుట్టూ వచ్చింది అనుకోండి, ఎంత సంతోషం, అవునా కాదా? అలాగే మనకి గుండులాగా ఉన్న క్యాపిటలే లేని మనలాంటి ఆంధ్రదేశానికి సిగ్గుతో తల వంచుకుపోయిన మనం ఈ రోజున క్యాపిటల్ అనేది రావటమే కాకుండా అది పార్లమెంట్లో దాన్ని నిక్షిప్తం చేయటమే కాకుండా ఈ రోజున అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయండి. ఇది చూడటం మనకి ఆనందమే కాదండి, సౌభాగ్యం. మరి ఈ భాగ్యాన్ని మనం పంచుకొని రేపటి తరాలకి, అరే బాబు అమరావతి ఇలా జరిగిందిరా, మా కళ్ళ ముందే ఎదిగింది, దాంతో మేము పెరిగాం, రేపొద్దున మీ భవిష్యత్తుకి ఇదే నాంది అని చెప్పి మనం చెప్పడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. సియు మీ ఎన్ రామ్జీ, ప్రాంతీయ వార్తలు ఇక్కడ సమాప్తం. సియు గుడిగంట TV9 సమర్పించిన ఈ యొక్క కార్యక్రమాన్ని తప్పక చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మానకండి. ఈ మధ్య సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు చాలా తక్కువైపోతుంది. ఏంటండి, చూసేవాళ్ళు ఎక్కువే కానీ సబ్స్క్రైబ్ వాళ్ళు తక్కువ చేస్తున్నారు. ఎట్టగా? బట్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. ఇప్పుడు లైక్ అవుట్ పెద్ద ప్రాబ్లం అయిపోయింది. మీరు లైక్ చేయకపోతే యూట్యూబ్ వాళ్ళు మేము ఆపేస్తామంటున్నారు. మరి మీ ఇష్టం మరి.